ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంపుదల చేసే కార్యక్రమంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. బుధవారం ఆయన కమిషనర్ నాగనరసింహారావు ఇతర అధికారులతో కలిసి సీఎంతో ప్రారంభించనున్న రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కళాక్షేత్రాన్ని స్కేటింగ్ రింగ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశలవారీగా పింఛన్ సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం 2750 నుంచి 3000 రూపాయలకు పెంపుదల చేసే కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభిస్తారన్నారు. అలాగే ముత్తా గోపాలకృష్ణ వారధి, కొండయ్యపాలెం ఫ్లైఓవర్, 20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి కళాక్షేత్రము, 7 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్ను కూడా సీఎం ప్రారంభిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అధికారులతో సమీక్షించారు. కమిషనర్ నాగనరసింహారావు మాట్లాడుతూ సీఎం ప్రారంభించనున్న కళాక్షేత్రం, స్కేటింగ్ రింగ్ ప్రగతిని ఎమ్మెల్యే ద్వారంపూడికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్మార్ట్ సిటీ ఎస్ఈ ఎం వెంకట్రావు, కన్స్ట్రక్షన్ మేనేజర్ కామేశ్వర్, ఇతర అధికారులున్నారు. తారీఖున సీఎం గారి కాకినాడ పర్యటన ఉంది. 2750 రూపాయల నుంచి 3000 రూపాయలు పెన్షన్ ఏదైతే పెంచే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి సీఎం గారు ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో మాట ప్రకారం నిలబడ్డాము, మాట ప్రకారం చేసామని చెప్పడం కోసం కాకినాడలో వేదికగా చేసుకుని కాకినాడలో 3000 రూపాయలు పెన్షన్ పెంచే కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తారని ఫిక్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రాగిరెడ్డి ఫ్రూటీ కుమార్ గారి పేరు పెట్టినటువంటి కళాక్షేత్రం, అదేవిధంగా స్కేటింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కట్టినటువంటి స్కేటరింగు, కొండపాలెం సంబంధించినటువంటి ముత్తా గోపాలకృష్ణ ఫ్లైఓవర్ 3 కూడా ఇనాగ్రేట్ చేయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా కమిషనర్ గారు, నేను, ఇతర అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చూడడానికి రావడం జరిగింది. తప్పకుండా 3వ తారీఖున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవన్నీ ఇనాగ్రేట్ చేసి కాకినాడ ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది.